హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మనకు ఇంపార్టెంట్ టాపిక్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అండి. ఓకే, ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది 2025 మన భారతదేశం విన్ అవడం జరిగింది. సో ఈ విధంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఏ విధంగా ఇంపార్టెంట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, విన్నర్ వచ్చేసి మనకు ఇండియా అనమాట. ఓకే, విన్నర్ వచ్చేసి ఇండియా. సో రన్నర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 2025 సంవత్సరానికి. మరి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది అంటే 1973లో అండి. ఓకే, 1973లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అవ్వడం జరిగింది ఇంగ్లాండ్ లో. ఓకే, ఇలా ఆడినటువంటి కంట్రీస్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ ఏ కంట్రీ విన్ అయిందంటే ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా వచ్చేసి 7 సార్లు టైటిల్స్ విన్ అవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లాండ్ అండి. ఓకే, సో ఇంగ్లాండ్ సెకండ్. సో మన ఇండియా వచ్చేసి 47 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా 47 ఏళ్ల తర్వాత మనకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఆధ్వర్యంలో మనకు 2025 సంవత్సరానికి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది విన్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 2025 సో వరల్డ్ క్రికెట్ కప్ వచ్చేసి 8 దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగినాయి. ఓకే, సో 8 దేశాలు విన్ ఎక్కడ జరిగినాయి వచ్చేసి ఇండియా అండ్ శ్రీలంకలో. ఇండియాలో కొన్ని మ్యాచెస్ అండ్ శ్రీలంకలో కొన్ని మ్యాచెస్ జరిగినాయండి. ఓకే, సో ప్లేయర్ ఆఫ్ సిరీస్ వచ్చేసి దీప్తి శర్మ అండి. ఓకే, సో దీప్తి శర్మ. సో ఇవి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.